ఆదిలాబాద్లో పత్తి విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. దుకాణాల వద్ద వందలాది మంది రైతులు క్యూ కట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 4.5 లక్షల ఎకరాల్లో పత్తి సాగవడంతో 10 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని వ్యవసాయ అధికారులు గుర్తించారు. ఇప్పటికే 6 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉన్నప్పటికీ అవసరమైనన్ని విత్తనాలు అందుబాటులో లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులపై లాఠీచార్జ్ జరిగిందని విపక్షాలు తప్పుడు ప్రచారం చేయడం అన్యాయమని కాంగ్రెస్ ఎమ్మెల్యే బొజ్జు పేర్కొన్నారు. నిన్న కేటీఆర్ గారు అదేవిధంగా హరీష్ రావు గారు మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో రైతులపైన లాఠీ చార్జ్ అనే విషయాన్ని ఏదైతే వాళ్ళు ప్రస్తావించారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే వాస్తవానికి కేటీఆర్ లాంటి మనుషులు, హరీష్ రావు లాంటి మనుషులు నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కానీ అవి ఏవీ తెలుసుకోకుండా ప్రభుత్వాన్ని బదనం చేద్దామనే ఆలోచనతో ప్రజలందరినీ కూడా పక్కదారి పట్టించే విధంగా మాట్లాడడం నిజంగా చాలా విడూరంగా ఉంది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి వారు చెప్పిన మాటల్లో ఏది కూడా నిజం లేదని ఆదిలాబాద్ ఎస్పీ గారు కూడా ప్రెస్ మీట్ చెప్పి మరి చెప్పడం అనేది జరిగింది. ప్రజలందరూ మిమ్మల్ని వ్యతిరేకించి వీళ్ళందరూ కూడా ఒకే కుటుంబం, వీళ్ళంతా కూడా దోపిడీ చేయడానికి కుటుంబం అంతా ఉందనే ఆలోచనతో మరి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత దశల వారికి అభివృద్ధి చేసే క్రమంలో వాళ్ళు చేసిన విమర్శలు అర్థరహితం.